ఇప్పుడు అసలు సిసలైన ఘట్టం కన్యాదానానికి వచ్చింది. కన్యాదానం మహాసంకల్ప పఠనం. ఎంతమందికి అమ్మాయిలు ఉన్నారు ఒకసారి చేతులు లేవట్టండి. ఇప్పుడు చేతులు దించండి. అమ్మాయిలు లేకుండా అబ్బాయిలు ఉన్న వాళ్ళు మాత్రం చేతులు లేవట్టండి. ఇప్పుడు మీ అందరికి అదృష్టం, ఎందుకంటే జీవితంలో ఒక్క అమ్మాయి అయినా ఉండాలి. ఈ అబ్బాయిలు ఈ షార్ట్లు వేసుకొని ఇల్లంతా తిరిగితే ఏం బాగుండదు. ఒక్క అమ్మాయి కాళ్ళ గజ్జలు కట్టుకొని ఇంట్లో తిరిగితే అబ్బబ్బబ్బా ఏం మహాలక్ష్మి, ఎంత ఆనందం. అందులో ఇప్పుడు మాత్రం బిడ్డ పుడితేనే మగవాడికి ఇంత భోజనం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కన్యాదానం అయిపోయిన తర్వాత అప్పగింతల సమయం వచ్చేసరికి ఏడుపు ఎవడికి అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఏడవట్లే. వీళ్ళు ఆ టైంలో కూడా రీల్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏడ్చేదెవడు అంటే మగ పిల్లవాడు, వాడి తల్లి, వాడి తండ్రి. ఎందుకురా నువ్వేడుస్తున్నావు అంటే వాడు చెబుతాడు, ఎందుకు అంటే ఆడపిల్ల గోత్రత్యాగం చేసింది, ఆడపిల్ల అన్ని త్యాగం చేసింది, కానీ నేను మాత్రం నా తల్లి తండ్రిని త్యాగం చేసుకోవాల్సి వస్తోంది అని. అందుకే కొత్త కోడలి ఆగమనం అత్త కాటికి, తల్లి ఇంటికి. నెక్స్ట్ సినిమా టైటిల్ అదే. ఎప్పుడు అలా ఉండకూడదు. రామాయణం చూస్తే కుటుంబ వ్యవస్థ ఏమిటో తెలుస్తుంది. రామాయణం అయోధ్యకాండ చదవండి. సీతమ్మకి ఎంతమంది అత్తలు చెప్పండి? ఎంతమంది? 3 మాత్రమే తెలుసు మీకు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 360 మంది భార్యలు ఉన్నారండి దశరథ మహారాజు. చాలా మంది భార్యలు ఉన్నారు. వారిలో ప్రధాన పట్టపురాణులు. ఇంతమందితోని సీతమ్మ ఇంట్లో ఎలా ఉండగలిగింది? అరణ్యవాసంకు వెళ్ళేటప్పుడు కూడా రాముడు సీతను రమ్మని చెప్పలే, ఇంట్లో ఉండి నువ్వు అత్తమామల సేవ చేసుకో అన్నాడు. కాబట్టి కుటుంబం బాగుండాలి అంటే చాలా ఆనందం ఏమిటి అంటే ఖచ్చితంగా ఒక కూతురు ఉండాలని మాత్రం తెలిసింది. కాబట్టి కూతుర్లు ఉన్నవారు ఇప్పుడు మీ అందరికీ ఏమిటి అంటే అదృష్టం. రగ్బీలో ఇవాళ సీతమ్మ మనందరికీ కూతురైపోయి, అల్లుడు ఎవరు వస్తున్నారు? రామచంద్రుడు వస్తున్నాడు. కాబట్టి మీరందరూ కలిసి ఇప్పుడు కన్యాదానం చేయబోతున్నారు. ఆడపిల్ల పక్షమంతా రగ్బీ, మగవారి పక్షమంతా మేము వేదిక మీద ఉన్నమాట. ఎందుకంటే మేము పెళ్లికి వచ్చిన వాళ్ళం కాబట్టి మీ మర్యాదలన్నీ మాకు. అయితే ఇప్పుడు అయిపోయింది లేండి, ఆడపిల్లల నుంచి మర్యాదలు ఏమి కోరుకోవట్లేదు, పోయింది మొత్తం. అంత కల్చర్ మారిపోయింది. అయినప్పటికీ కళ్యాణం రామ కళ్యాణం కాబట్టి ఇప్పుడు అద్భుతంగా మీరందరి సంకల్పంతో నాకు ఒక మాట చెప్పారు పవన్ గారు ఇక్కడ. ఏమిటి అంటే, శాస్త్రి గారు మా రగ్బీ కళ్యాణానికి ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, సభ్యులు లేరు. సెక్రటరీ రాముడే, అధ్యక్షుడు రాముడే, సభ్యుడు రాముడే. మా రగ్బీ కళ్యాణంలో వ్యక్తులు కాదు, సర్వం రామమయం జగత్తు అని చెప్పాడు మాకు పవన్ గారు. ఎవరి పేర్లు కూడా అక్కర్లేదు. కాబట్టి మనందరి గురించి ఇక్కడ వచ్చిన కూర్చున్న అందరి పేర్లతో కళ్యాణం జరుగుతోంది. కాబట్టి మీ అందరికీ కన్యాదాన పుణ్యం రావాలి అంటే శ్రద్ధగా ఇప్పుడు పురోహితులు చెప్పేటువంటి చక్కటి మహాసంకల్ప విని ఆ మహాసంకల్పంలో ఎంత విశేషముందో తెలుసుకొని సంకల్పం చిట్ట చివర అందరితో
ఒక సంకల్పం అనిపిస్తారు. అది కూడా అని జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతను రామచంద్రమూర్తికి కన్యాదానం చేసి మనమందరం కూడా తరిద్దాము. తరించే భాగ్యాన్ని రామచంద్రమూర్తి మనందరికీ కూడా అనుగ్రహించుగాక. రాజా రామచంద్ర భగవానికి పూర్వోక్తేవం మన విశేష విశిష్టాయాం శుభదీప శ్రీ పరమేశ్వర విష్యా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా మమ మమ ఆచంద్రార్కం ఆచంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సుఖ సుఖ సౌభాగ్య సౌభాగ్య కళ్యాణ కళ్యాణ పరంపర పరంపర అవాప్తి అవాప్తి అర్థం అర్థం సాలంకృత సాలంకృత సహ సహ హిరణ్య హిరణ్య ఉదక ఉదక పూర్వక పూర్వక లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే. కరిష్యే. తరంగా బ్రాహ్మణ ద్వారా మహాసంకల్ప మంత్ర పఠనం కారయిష్యే. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచిత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకారపృథివ్యామస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకలాధిష్టాత్రాదివరాహదౌష్ట్రాంగురమృణాలస్య జగన్మూలశక్తికూర్మానంతాద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాఖ్యాతదిగ్గజ పరిప్రతిష్ఠితస్య ఆతల వీతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తపాతాళానాం ఉపరితలే భూలోక ధువరలోక సువరలోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే చక్రవాల శైల మహాలయ మధ్యే వర్తిన్యాం మహానాళాయమాన ఫణిరాజశేఖస్య సహస్ర ఫలా ఫణిమండల మండితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేరేశానాటు దిక్పాలకపాలితే వలయాకారణమనేషు సురాసర్వేర్దధిక్షీరజలార్ణవైర్రాజితేస్మిన్ జంబో ప్రక్షశాల్మణి కుశక్రౌంచ శాఖపుష్కరాఖ్య సప్తభిర్ద్వీపైర్నివిదే మహాసరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే మేరోర్దక్షిణ పార్శ్వే వలయాత్తే కర్మభోగ భారతపురుషేరావృత కురు భద్రాశ్నగ రమణగ మందహాస దిగ్వదాఖ్య ఇది నవఖండమండితే ప్రత్యేక నవసహస్ర యోజన విస్తృతే దండక చంపక విద్య విష నైమిష కదరిక బదరిక నహుష గుహదేవదారుకారణ్యాత్ ఏకాదశారణ్యాయుతే అండ వండ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చౌల పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక పానానమాన్య పులిందాంధ్ర కుక్కులుకులు గాంధార విదర్భ విదేహ మాత్రిక బర్బర కేకయ కోసల కుత్తర టెంకడ కొంకణ మగధ మద్రాది చెప్పన్న దేశ భాష భూమిపాల విచిత్రిదే సామ్యమంతి కురుక్షేత్ర గంగా గోదావరి కృష్ణవేణి భీమరవి తుంగభద్ర చంద్రభాగా పంపా యమునా నర్మదా సరస్వతి ఆది మహానదీ విలసితే అయోధ్య మధురామాయ కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయుతే శ్రీశైల శివాయవ్య ప్రదేశే దేవతీర్యం మనుష్య సకల జగత్ శ్రేష్ఠో పరార్థద్వైదీవినో బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశదీతే ద్వితీయ పరార్థే పంచాశత్ ద్వితీయ వర్షాత్మకే ప్రథమ మాసే ప్రథమ పక్షే అహని ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం చత్వారింశద్వి ఘటికాసుతనాసో పార్థివ కల్ప అనంత కల్ప కూర్మ కల్ప బ్రహ్మ కల్ప వరాహ కల్ప శ్వేత వరాహ కల్ప సావిత్రీ కల్పానాం మధ్యే శ్వేత వరాహ కల్పే స్వాయంభవ స్వారోజిషోత్తమ తామస వైవత సాక్షిత వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మ రుద్ర దక్ష రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే ఇదానీం అష్టావింశత్ మహాయుగే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున శిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అష్టావింశతి సహస్రాన్విత సప్తశలక్షాబ్దే కృతయుగే జాతే షण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे जाते द्वात्रिंशत् सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे जाते
चतुर्विंशतिलक्षाब्द चतुर्कलियुगे प्रथमपादे क्रौञ्चद्वीपे रमणकवर्षे अजिद्रखण्डे मेरोः पश्चिमे पार्श्वे गोतीर्थमण्डले यूरोप देशे ऐरोपा खण्डे थेम्स नदीतीरे कल्याणमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उदयजने वसन्तर्तौ चैत्रमासे कृष्णपक्षे षष्ठ्या वासरः वासरस्तु स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शोभातीर्थौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थः अंदर కూడా అనాది అనాది అవిద్య అవిద్య వాసనయ వాసనయ అస్మిను సంసారే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః అనేకథ జనిత్వా కేనవ కర్మ విశేషేణ ఇదానీం అస్మిను వంశే ఎవరి ఇంటి పేరు వాళ్ళు అలాగే మీ గోత్రం కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీ గోత్రాలు మీ అందరి పేర్లు ఒకసారి స్మరించుకోండి మనస్సు. మమ జన్మ అభ్యాసాతో జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితాన పాపాన వాక్పాని పాద పాయూపస్థాన పంచాన కర్మేంద్రియాన త్వచక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణాన పంచాన జ్ఞానేంద్రియాన ఏతేషాం ప్రేరకస్య గోచరస్య సంబంధే సతి సకల పాప నివృత్తి ద్వారా పితృణ శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం తిలై సూర్యమండల పర్యంతం ఏకైక తిలాపకర్షక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండల పర్యంతం ఏకైక మాసాపకర్షక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఏకైక యమాపకర్షక్రమేణ సర్వరాష్ట్రపకర్షకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గోలోకనక్షత్రమండల ఏకైక లోమాపకర్షక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం ఏకైక వాలుకాపకర్షక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోరియామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్తి ద్వారా మయా సహ దశ పూర్వేశ దశ అపరేష మత్ వంశీయాన మాతృ వంశీయాన సర్వేష పితృణ నరకాత్ తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థ సాలంకృత సహ హిరణ్య ఉదక పూర్వక కన్యాదానం అహం కరిష్యే కనక సంపన్నాం విష్ణుభ్యం బ్రహ్మలోకశిషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాస్తద్వా
साक्षिण्यः सर्वदेवता कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते अहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभमभवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्वेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य स्वर्णरोम महाराज कर्मणा नप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभमभवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्वेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य स्वर्णरोम महाराज कर्मणा नप्त्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभमभवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्वेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य हरस्वरोम महाराजवर्मणः पौत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभमभवतु आङ्गीरस आयास्य गौतमत्रयार्वेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य श्रीरत्नजनक महाराज वर्मणः पुत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः